this is Karun Kumar. Welcome to our channel. Let's learn today. So last class లో మనం types of crystalline solids చూసాం. ఈ క్లాస్ లో crystal lattice యూనిట్ సెల్ గురించి చూద్దాం. క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ వీటి గురించి చూద్దాం. సో క్రిస్టల్ లాటిస్ మీన్స్ the regular and repeated pattern of constant particles in three-dimensional space is called crystal lattice. Okay, so crystal lattice అంటే ఏంటి, the regular and repeated pattern of constant particles in three-dimensional space is called crystal lattice. సో అంటే ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, రెగ్యులర్ రిపీటెడ్ ప్యాటర్న్. సో ఈ విధమైనటువంటి రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో జనరల్ గా మనం సాలిడ్ స్టేట్ లో ఏంటంటే ఆటమ్ ని కంప్లీట్ గా చూపెట్టాం. ఆటమ్ యొక్క సెంటర్ పోర్షన్ రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది సెంటర్ పోర్షన్, ఆటమ్ యొక్క సెంటర్ పోర్షన్. సో ఆటమ్ ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటుంది. ఈ విధంగా మనం ఆటమ్ ని కంప్లీట్ గా చూపెట్టాం, ఓన్లీ ఆటమ్ యొక్క సెంటర్ పోర్షన్ రిప్రజెంట్ చేస్తాం. సో కాబట్టి ఈ విధమైన కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ యొక్క రెగ్యులర్ అరేంజ్మెంట్ ని మనం ఏమంటామంటే క్రిస్టల్ లాటిస్ అంటాం. సో ఒక పాయింట్ ని, ఈ పాయింట్ ని మనం జనరల్ గా ఏమంటామంటే లాటిస్ పాయింట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ లాటిస్ పాయింట్. ఓకే, so the regular and repeated pattern of constant particles in three-dimensional space దాన్ని మనం జనరల్ గా ఏమంటామంటే క్రిస్టల్ లాటిస్. సో ఎవ్రీ పాయింట్ ని, ఒక్కొక్క పాయింట్ ని ఏమంటాం మనము. సో ఈ పాయింట్ రిప్రజెంట్స్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ అయాన్. సో ఈ పాయింట్ మనం జనరల్ గా లాటిస్ పాయింట్ అంటాం. లాటిస్ పాయింట్. సో నెక్స్ట్ డెఫినేషన్ is what is unit cell. The smallest and repeated portion to generates entire crystal lattice is called unit cell. So unit cell అంటే the smallest and repeated portion to generate. సో అంటే జనరల్ గా మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు వేటితో జరుగుతుంది, బ్రిక్స్. సో బ్రిక్స్ ఈజ్ ద యూనిట్ సెల్. బ్రిక్ ఏంటి అక్కడ, యూనిట్ సెల్. సో ఒక బ్రిక్ అలాగా అటాచ్ అవుతూ ఏం ఫామ్ అవుతుంది, వాల్ ఫామ్ అవుతుంది, ఫైనల్ గా బిల్డింగ్ వస్తుంది, అంటే క్రిస్టల్ అన్నమాట. సో కాబట్టి అక్కడ బ్రిక్ ని ఏమంటాం అంటే జనరల్ గా మనం యూనిట్ సెల్. సో స్మాలెస్ట్ పోర్షన్, అలాగే అది రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి దాన్ని ఏమంటాం, యూనిట్ సెల్ అంటాం. సో ఇక్కడ యూనిట్ సెల్ ఈ పాయింట్స్ అన్నిటిని కలిపినప్పుడు మనం, ఓకే, సో ఈ పాయింట్స్ అన్నిటిని కలిపాం. ఓకే, దిస్ ఈస్ వన్ యూనిట్ సెల్. మళ్ళీ నెక్స్ట్ దిస్ ఈస్ సెకండ్ యూనిట్ సెల్. ఈ విధంగా ఇది ఒక స్మాలెస్ట్ పోర్షన్ అన్నమాట. ఈ పోర్షన్ ఏమంటాం యూనిట్ సెల్. నెక్స్ట్ ఇంకొక యూనిట్ సెల్, ఇలా యూనిట్ సెల్స్ అన్ని కలిసి ఏం ఫామ్ అవుతుంది, మనకి క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో యూనిట్ సెల్ కి క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటో అర్థమైందా. సో ద రెగ్యులర్ రిపీటెడ్ ప్యాటర్న్ ఆఫ్ కాన్స్టెంట్ పార్టికల్స్, ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ అన్నిటిని మనం జాయిన్ చేసినప్పుడు మనకి లాటిస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఈ జాయిన్ చేసిన ఇందులో ఉన్నటువంటి ఈ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు మనకి ఒక స్మాలెస్ట్ పోర్షన్ ఫామ్ అవుతుంది. ఆ పోర్షన్ ని, స్మాలెస్ట్ పోర్షన్ మనం ఏమంటామంటే యూనిట్ సెల్ అంటాం. ఈ యూనిట్ సెల్ అన్నిటిని కలుపుకుంటూ వెళ్తే మనకి క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవుతుంది. ఆఫ్ యూనిట్ సెల్స్.
ఓకే, టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. సో అందులో ఫస్ట్ వన్, జనరల్లీ యూనిట్ సెల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్, ప్రిమిటివ్ యూనిట్ సెల్. Okay, so second one is centered unit cells. Unit cells are classified into two types, primitive or simple unit cell. Second one is centered unit cell. Again, centered unit cells are classified into three types. So first one, body centered, okay, face centered. Second one is face centered, and final one, end centered. Okay, జనరల్ గా యూనిట్ సెల్ అంటే ఏమని చెప్పాను, మనం జనరల్ గా యూనిట్ సెల్ ని క్యూబ్ తో రిప్రజెంట్ చేస్తాం ఈ విధంగా. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ cubic unit cell. Unit cell is characterized by two parameters. First one is edge length. Unit cell is characterized by two parameters. First one is edge length. Second one, axial angles. Okay, types of unit cell చూస్తున్నాం. So unit cell are classified into two types, primitive unit cell or simple unit cells. Second one is centered unit cells. These centered unit cells are classified into three types, body centered, face centered, end centered. So unit cell ని దీంట్లో ఉన్నటువంటి కొన్ని పారామీటర్స్ గురించి మాట్లాడదాం. ఇది సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ అంటే ఏంటంటే, సో A is equal to B is equal to C, అలాగే ఆల్ఫా is equal to బీటా is equal to గామా is equal to 90 degrees. అవన్నీ టైప్స్ తర్వాత చూద్దాం. సో ఇక్కడ మనకి ఎడ్జ్ లెంత్ అంటే ఏంటంటే, ఎడ్జ్ లెంత్ ABC అంటాం. ABC. సో యాక్సియల్ యాంగిల్స్ అంటే ఆల్ఫా, బీటా, గామా. సో యూనిట్ సెల్ is characterized by two parameters, edge length ABC, second one axial angles. సో ఏ అంటే మనకి 3 dimensional లో, సో దిస్ ఈస్ ద A. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈస్ B. ఏదైనా అనుకోవచ్చు, ఇది A అనుకోవచ్చు, ఇది B అనుకోవచ్చు, సో ఇది C. ఓకే, దీస్ ఆర్ ది ఎడ్జ్ లెంగ్త్స్. సో యాక్సియల్ యాంగిల్స్, సో ఆల్ఫా అంటే యాంగిల్ బిట్వీన్ A అండ్ C. సో బీటా మీన్స్ యాంగిల్ బిట్వీన్ C అండ్ B. So gamma means angle between A and B. So okay na. So edge lengths ante okay A, B, C. Alage axial angles alpha, beta, gamma. These are the parameters of unit cell. Okay, these are the parameters of unit cell. So kabatti primitive unit cell ante ento chuddam ippudu. Primitive unit cell. సో ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటంటే, మనకి ఆటమ్ జనరల్ గా ఒక క్యూబ్ లో ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 8 కార్నర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 కార్నర్స్ లో ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఎట్ ఆల్ కార్నర్స్. The constituent particles are present at all corners. 8 కార్నర్స్ లో ఈ సో ఆటమ్. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఓకే, సో టోటల్ గా 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్స్ లో కూడా కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఉంటాయి. సో కాబట్టి అంటే జనరల్ గా మీకు చెప్పాను, సెంటర్ పోర్షన్ ని చూపెడతాం, ఇలాగ ఆటమ్ ఉంటుంది. సో ఇది కూడా ఆటమ్ ఇలాగ. సో ఆటమ్ ఓకే. సో ఈ విధంగా కార్నర్స్ లో మనకి ఇక్కడ ఆటమ్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం, ఓన్లీ కార్నర్స్ లో ఉంటే దాన్ని ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాం. కాన్స్టిట్యూయెంట్ particles are present at all corners. క్యూబ్ లో కార్నర్స్ ఎన్ని ఉంటాయి మనకి? జనరల్ గా 8 కార్నర్స్ ఉంటాయి.
సో కాబట్టి అలా 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం జనరల్ గా ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాం. ప్రిమిటివ్ యూనిట్ సెల్. సో ఇక్కడ బాడీ సెంటర్డ్, నెక్స్ట్ టైప్ ఇస్ సెంటర్డ్ యూనిట్ సెల్. Centered unit cells are classified into 3 types: body centered, face centered, end centered. సో బాడీ సెంటర్డ్ అంటే మనకు బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది. సో కార్నర్స్ లో బాడీ సెంటర్డ్ అంటే అన్ని కార్నర్స్ లో ఆటమ్ ఉంటుంది. 8 కార్నర్స్ లో ఆటమ్, సేమ్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ లో ఇమాజిన్ చేసుకోండి. బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది. సో constant particles are present at, or atoms are present at all corners, and one atom present in its body. One atom is present in its body. సో ఇక్కడ ఈ బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది. సో దాన్ని ఏమంటాం బాడీ సెంటర్డ్ అంటాం. ఏమంటాం బాడీ సెంటర్డ్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫేస్ సెంటర్డ్. సో జనరల్ గా క్యూబ్ కి ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 6. సో 1 అబౌవ్, బిలో. సో ఇది ఒక ఫేసు, ఇదొక ఫేసు, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్. సో ఫ్రంట్ కి ఒక ఫేస్, బ్యాక్ కి ఒక ఫేస్. సో టోటల్ గా ఎన్ని అయినాయి మనకి? 6 ఫేసెస్ ఉన్నాయి. సో ఫేస్ సెంటర్డ్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ పార్టికల్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ఆల్ కార్నర్స్. సో సేమ్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ మళ్ళీ. సో ఆల్ కార్నర్స్ లో ఆటమ్స్ ఉంటాయి. అలాగే ఎన్ని ఫేసెస్ అయితే ఉన్నాయో అన్ని ఫేసెస్ లో కూడా ఆటమ్స్ ఉంటాయి. ఓకే. సో కాబట్టి కాన్స్టెంట్ పార్టికల్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ఆల్ కార్నర్స్ and also present at all faces. That is known as face centered unit cell. So end centered. So end centered అంటే ఏంటి? జనరల్ గా మనం ఏ 2 ఫేసెస్ తీసుకోండి. ఏ 2 ఫేసెస్ తీసుకున్నప్పుడు మనకి సో కార్నర్స్ లో కామన్ కాన్స్టెంట్ పార్టికల్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ఆల్ కార్నర్స్. సో ఎనీ 2 ఫేసెస్ తీసుకున్నప్పుడు ఎండ్ అంటే ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది. సో కాబట్టి దాని జనరల్ గా కంబైన్ ఎనీ 2 ఫేసెస్, అక్కడ 2 ఆటమ్స్ ఉంటాయి. సో కాబట్టి దాన్ని ఏమంటాం ఎండ్ సెంటర్డ్ అంటాం. ఓకే, ఎండ్ సెంటర్డ్. సో కాబట్టి టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ లో మనకి 2 టైప్స్. ప్రిమిటివ్ యూనిట్ సెల్. ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే ఇదే, సేమ్ డయాగ్రామ్ అదే. అన్ని కార్నర్స్ లో మనకి ఆటమ్స్ ఉంటే దాన్ని ఏమంటాం ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాం. బాడీ సెంటర్డ్. సో డయాగ్రామేటికల్ గా చూపెడుతున్నాం చూడండి. సో బాడీ సెంటర్డ్ లో మనకి ఫస్ట్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకోండి. సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ జనరల్ గా మనకి అంటే ఏంటంటే A is equal to B is equal to C, అలాగే ఆల్ఫా is equal to బీటా is equal to గామా is equal to 90 degrees. దిస్ ఈస్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్. సో కాబట్టి ఇక్కడ మనకి 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్ ఉంటాయి. 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్ ఉంటాయి. బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని బాడీ సెంటర్డ్ అంటాం. దీన్ని ఏమంటాం బాడీ సెంటర్డ్. బాడీ సెంటర్డ్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫేస్ సెంటర్డ్. ఫేస్ సెంటర్డ్ మళ్ళీ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఒకటి తీసుకోండి. సో 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్. సో ఇమాజినేషన్ ఉండాలి. సాలిడ్ స్టేట్ మొత్తం కూడా ఇమాజినేషన్. 3 డైమెన్షనల్ కదా, జనరల్ గా మనకి ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. క్యూబ్ ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది మనకి. సో 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్. ఫేసెస్ 1 2 3 4, బ్యాక్ ఒకటి, ఫ్రంట్ ఒకటి. సో 6 ఫేసెస్ లో 6 ఆటమ్స్. ఓకే, దిస్ ఈస్ ఫేస్ సెంటర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఎండ్ సెంటర్డ్. సో ఎండ్ సెంటర్డ్ మళ్ళీ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఒకటి తీసుకోండి. సో కార్నర్స్ 8 కార్నర్స్ లో కూడా 8 ఆటమ్స్ ఉంటాయి మనకి. సో ఎనీ 2 ఫేసెస్ తీసుకోండి. నేను ఈ ఫేస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఆటమ్, ఇక్కడ ఒక ఆటమ్. సో కాబట్టి ఇది ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. సో దిస్ ఈస్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. సో ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తున్నాను చూడండి. టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్. ఫస్ట్ క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటో చెప్పాను. క్రిస్టల్ లాటిస్ మీన్స్ ద రెగ్యులర్ అండ్ రిపీటెడ్ ప్యాటర్న్ ఆఫ్ కాన్స్టెంట్ పార్టికల్స్. ఈ కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటువంటివి రెగ్యులర్ గా రిపీట్ గా అరేంజ్ అయితే మనకి క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవుద్ది. ఓకే, క్రిస్టల్ లాటిస్. వాట్ ఈస్ యూనిట్ సెల్? యూనిట్ సెల్ అంటే ఆ క్రిస్టల్ లాటిస్ లో రిపీట్ అవుతున్న స్మాలెస్ట్ పోర్షన్ నే మనము యూనిట్ సెల్ అంటాం. నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పాను? టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్ గురించి చెప్పాను. టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్ యూనిట్ సెల్ లో 2 టైప్స్ యూనిట్ సెల్స్ జనరల్ గా ప్రిమిటివ్, సెంటర్డ్. ప్రిమిటివ్ అండ్ సెంటర్డ్. సో ప్రిమిటివ్ అంటే ఏంటి? కాన్స్టెంట్ పార్టికల్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ఆల్ కార్నర్స్. ఆల్ కార్నర్స్ లో ఉంటే దాన్ని ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాం.
Centered unit cells are classified into 3 types: body centered, face centered and centered. ఇది క్లాసిఫికేషన్ దేని బేస్ చేసుకుని కాన్స్టెంట్ పార్టికల్స్ ఎక్కడెక్కడ అరేంజ్ అయ్యి ఉన్నాయి, సో కాన్స్టెంట్ పార్టికల్స్ ఎక్కడెక్కడ అరేంజ్ అయ్యి ఉన్నాయి అన్న దాన్ని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఇది. ఓకే, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్ అండ్ సెంటర్డ్. బాడీ సెంటర్డ్ అంటే సేమ్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ లో కార్నర్స్ లో ఎన్ని కాన్స్టెంట్ పార్టికల్స్ అన్ని ఉంటాయి, అలాగే బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది, అది బాడీ సెంటర్డ్ అంటే. సో నెక్స్ట్ వన్ ఫేస్ సెంటర్డ్. సో 6 ఫేసెస్ ఉంటాయి జనరల్ గా క్యూబ్ లో, కాబట్టి ఆ 6 ఫేసెస్ లో 6 ఆటమ్స్ ఉంటాయి, అలాగే కార్నర్స్ లో కాన్స్టెంట్ పార్టికల్స్ అన్ని అరేంజ్ అయ్యి ఉంటాయి. అలాగే ఎండ్ సెంటర్డ్, ఒక ఎండ్ తీసుకోండి అంటే ఎనీ 2 ఫేస్, కంబైన్ ఎనీ 2 ఫేసెస్. సో అప్పుడు 2 ఫేసెస్ లో కూడా 2 ఆటమ్స్, అలాగే ఈ కార్నర్స్ లో కాన్స్టెంట్ పార్టికల్స్. ఇది ఓవరాల్ గా యూనిట్ సెల్స్ గురించి.